అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. బాలరాముడి విగ్రహాన్ని కృష్ణశిలపై చెక్కారని అందరికీ తెలుసు. కానీ ప్రపంచంలో ఇన్ని రాళ్లుండగా ఆ బ్లాక్ గ్రానైట్తోనే శ్రీరాముడి విగ్రహాన్ని ఎందుకు చెక్కారు? కృష్ణశిల గురించి ఆసక్తికర విషయాలు ఇప్పుడు బయటకొస్తున్నాయి. దాదాపు 250 కోట్ల ఏళ్ల క్రితం ఆ రాయి ఏర్పడిందని సమాచారం. ఈ విషయాన్ని బెంగళూరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ డైరెక్టర్ హెచ్ఎస్ వెంకటేష్ తెలిపారు. కృష్ణశిలపై 51 అంగుళాల బాలరాముణ్ణి శిల్పి యోగిరాజ్ 6 నెలలు కష్టపడి చెక్కారట. ఫిజియో మెకానికల్ పద్ధతిలో కృష్ణశిలపై టెస్టింగ్ నిర్వహించింది ఎన్ఐఆర్ఎం సంస్థ. దేశంలోని డ్యాంలు, న్యూక్లియర్ ప్లాంట్లకు కావలసిన రాళ్లను కూడా ఆ సంస్థే టెస్టింగ్ చేస్తుంది. కర్ణాటకలోని మైసూరు జిల్లా జయపుర గ్రామంలోని గ్రానైట్ గనుల నుంచి ఈ శిలను తీసుకున్నారట. ఇక్కడ హై క్వాలిటీ గ్రానైట్స్ ఉంటాయి. విగ్రహం కోసం వాడిన గ్రానైట్ ప్రీ క్లాంబియన్ యుగానికి చెందినదిగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే ఆ శిలలు దాదాపు 400 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడినట్లు అంచనా వేస్తున్నారు. భూమి సుమారు 450 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడిందట. కాగా బాలరాముడి విగ్రహానికి వాడిన కృష్ణశిల భూమి వయసులో సగం ఉన్నట్లుగా భావిస్తున్నారు. రామ్లల్లా కోసం గ్రానైట్ చాలా కాలం మన్నికగా ఉంటుందన్నారు. ఎలాంటి వాతావరణాన్నైనా ఆ గ్రానైట్ తట్టుకోగలదట. దేశంలోని అన్ని ఉష్ణోగ్రతల్లోనూ ఆ కృష్ణశిల వేల సంవత్సరాల పాటు పదిలంగా ఉంటుందన్నారు. లావా చల్లారిన తర్వాత ఈ శిల ఏర్పడిందని, అందుకే ఇది చాలా గట్టిగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.